హాయ్ అండి. చామగడ్డలు ఎప్పుడు పులుసు ఎగురు పెట్టుకుంటాం కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫ్రై చాలా బాగుంటుంది. ఆనియన్స్ అయితే పెద్ద పెద్దగా కట్ చేసుకుని 2 పచ్చిమిర్చిని కూడా పెట్టుకున్నాను. అలాగే పోపులు ఇంకా మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు ఇవన్నీ పోపులు రెడీ చేసుకుని కరివేపాకు, ఎండుమిర్చి ఇంకా చామగడ్డలను అయితే ముందుగానే ఉడికించేసుకుని పక్కన పెట్టేసుకుని కొద్దిగా చింతపండు చిన్న లెమన్ సైజ్ అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా కడాయి పెట్టుకుని పోపులు వేయించేసుకోవాలి. ఆనియన్స్ అయితే మరీ మాడిపోనవసరం దోరగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి. పచ్చిమిర్చిని పోపులన్నీ వేయించుకున్న తర్వాత చామగడ్డలు కూడా వేసేసుకుని లైట్ గా పసుపు సాల్ట్ వేసుకుని చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి. సో ఇదైతే లో ఫ్లేమ్ లో అంటే పులుపు గడ్డలకు పట్టేటట్టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలిపేసుకోవడమే. సో ఇలా చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో వేడి వేడిగా తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది. సో ఇంకా రసం కూడా అవసరం లేదనమాట, మనకి ఆ పులుపు పెడతాం కాబట్టి గ్రేవీ లా సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్